సైఫ్ అలీ ఖాన్ 25 లక్షల హాస్పిటల్ బిల్ కొన్ని గంటల్లోనే అప్రూవ్ అయింది. కానీ మీ 2 లక్షల క్లెయిమ్ కూడా రిజెక్ట్ అవుతుంది ఏదో ఒక చిన్న తప్పు వల్ల. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఈ 5 పాయింట్లు అస్సలు మిస్ చేయొద్దు. అన్నిటికన్నా ఫస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 95% కన్నా ఎక్కువ ఉందా లేదా చూసుకోండి. ఈ రేషియో మీ కంపెనీ యాక్చువల్ గా ఎన్ని క్లెయిమ్ సెటిల్ చేస్తుందో చెప్తుంది. మీరు సిటీలో ఉంటే అట్లీస్ట్ 15 lakhs ఇన్సూరెన్స్ కవర్ తీసుకోండి. టౌన్స్ అండ్ విలేజెస్ లో ఉంటే అట్లీస్ట్ 10 lakhs అయినా తీసుకోండి. ఎందుకంటే మెడికల్ ఇన్ఫ్లేషన్ 14% తో పెరుగుతుంది. అండ్ ఒక చిన్న సర్జరీకి కూడా 5 నుండి 7 లక్షల వరకు ఖర్చు అవుతుంది. మీ పాలసీలో రూమ్ రెంట్ లిమిట్ కానీ కోపేమెంట్ కానీ లేకుండా చూసుకోండి. లేదంటే సగం కన్నా ఎక్కువ బిల్ మీరే కట్టాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ రూమ్ రెంట్ లిమిట్ 5,000 per day అనుకోండి. అండ్ మీరు 10,000 per day రూమ్ తీసుకున్నారు. మీరు ఈ 5,000 ఎక్స్ట్రా కట్టాల్సిందే. అది కాకుండా మీరు హాస్పిటల్ బిల్ లో కూడా 50% వరకు కట్టాల్సి వస్తుంది. జాయిన్ అయ్యే ముందు 60 days ఖర్చులు మీకు కవర్ అవ్వాలి. అండ్ డిశ్చార్జ్ అయ్యాక 180 days దాకా కవరేజ్ ఉండాలి. అందులో టెస్ట్, ఓపీడీ, మెడిసిన్స్ అన్ని కవర్ అయి ఉండాలి. మీ ఇన్సూరెన్స్ లో రిస్టోరేషన్ బెనిఫిట్ కూడా ఉండాలి. లేదంటే ఒకసారి ఇన్సూరెన్స్ యూజ్ చేసుకుంటే మొత్తం కవరేజ్ అయిపోతుంది. అంటే మీరు ఒకసారి హాస్పిటల్కి వెళ్తే 7 lakhs బిల్ అయితే నెక్స్ట్ టైం మీరు హాస్పిటల్కి వెళ్తే 10 lakhs రిస్టోర్ అయి ఉండాలి. ఒకవేళ మీకు బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఒక హెల్ప్ఫుల్ గైడ్ కావాలంటే నన్ను ఫాలో అయ్యి గైడ్ అని కమెంట్ చేయండి. నేనే మీకు DM చేస్తాను.